నూతనంగా నువ్వు జీవితాన్ని స్టార్ట్ చేస్తావు. నూతనంగా నువ్వు బలపరచబడబోతున్నావు. నూతనంగా నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చాలా కాలం నుంచి పీడిస్తున్న అనారోగ్యం తిరిగి నూతనమైన జీవితం దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దుఃఖపడుతున్నావా? కన్నీరు విడుస్తున్నావా? నీ హృదయం బ్రద్దలైపోతున్నదా? చెరగాను పట్టబడి ఉన్నావా? చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా? బంది కూడా విమర్శించడానికి దేవుడు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నూతనముగా పాడైపోయిన పట్టణాలు నూతనంగా నువ్వు స్థాపిస్తావు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేసేదువు. హల్లెలూయా. ఆయన బాగు చేస్తాడు. తరతరాల నుంచి పాడైపోయిన ఏదైనా కావచ్చు నీ జీవితంలో, దాన్ని నువ్వు ఏం తీసుకుంటావో తీసుకో. ఆ యొక్క ఆ మాట దగ్గర ఆ పాడైపోయిన ఏది నీది కోల్పోయినావో తిరిగి నువ్వు దాని శిథిలమైపోయిన పరిస్థితిని నువ్వు తిరిగి దాన్ని బాగు చేయడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. శిథిలమైపోయినది అంటే అక్కడ ఏది శిథిలమైపోయిందో నీ చేతి పని శిథిలమైందా? నీ డబ్బు శిథిలమైపోయిందా? లేకపోతే అక్కడ నీ అనారోగ్యం శిథిలమైపోయిందా? లేదా ఏదైనా కావచ్చు. ఆ స్థలంలో నువ్వు ఆ పేరు మాట దగ్గర నువ్వు ఏదైనా పెట్టు. నువ్వు పెట్టిన చోట నువ్వు తిరిగి మరలా దాన్ని బాగు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే యేషయాకు రాసిన 1:18 చూద్దాం. ఈ మాట సెలవిచ్చినాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపముల రక్తము వలె ఎర్రవేయును, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను తెల్లవి అవుతాయి. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావా ఈరోజు ఇక నేను బాగుపడను, ఇక నా పాపములు పోవు, ఇక నేను చేసిన తప్పులు, రహస్యంగా చేసిన తప్పులు ఉండొచ్చు, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండవచ్చు, ఇంక ఎటువంటి ఉండొచ్చు, ఎర్రగా ఉన్న పాపములు. హల్లెలూయా. కర్రెగా కనబడుతున్న పాపములు అనుకో, నీకు అసహ్యం కనబడుతున్నాయి తప్పులు, మనం అన్ని పోవడానికి ఏమంటున్నాడు దేవుడు అంటే ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నారు, రండి మన వివాదము ఎక్కడ? దేవుని సన్నిధిలో వివాదము తీర్చుకుందాం. మై పాపముల రక్తములు ఎర్రవైనను, అవి హీమము వలె తెల్లబడును. హల్లెలూయా. హీమము వలె తెల్లగైతాయి. నీ పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. మరి ఇంకా అది తలుచుకుంటూ దానే తిప్పివేస్తూ ఇంకే నువ్వు అక్కడనే ఆలోచన చేసుకుంటూ కూర్చున్నావా? లేదు. నీ రోజు మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపములు ఏదైనా ఉన్నా పాతాళపు అడుగులోకి దేవుడు పడేస్తాడంట. తిరిగి నువ్వు దాన్ని తెచ్చుకోగలుగుతావా? చెప్పండి. హల్లెలూయా. సముద్రము అడుగులో పడివేస్తాడు ఆ పాపాన్ని. నువ్వు మళ్ళా తెచ్చుకుంటానంటే అది నీ ఇష్టం, మరి దాన్ని మర్చిపోతానంటే నీ ఇష్టం. ఆ యొక్క హిమము వలె తెల్లగా కడిగి వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పాడైపోయింది నా జీవితం అంటావా? తిరిగి కడతానంటున్నాడు. దుఃఖంగా ఉన్నావా? దేవుడు ఉల్లాస వస్త్రాలు ఇస్తాడు. బూడిదలో కూర్చున్నావా? శ్రమలో ఉన్నావా? దేవుడు పూదండన ఇస్తా అంటున్నాడు. మరి ఆలోచన చేయి ఒకసారి. మరి అవన్నీ తలుచుకుంటూ ఒక దగ్గరనే మనం కూర్చుంటే తిరిగి మరలా మనము కట్టలేము, తిరిగి మరలా మనము బలమును పొందుకోలేము. కెంపు వలేనంట ఎర్రవేరును, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అగును. చూడండి, అదే యేషయాకు రాసిన గ్రంథం 49వ అధ్యాయం తీయండి. 49 15:16 స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరుగను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నవి అంటున్నాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా? చెప్పండి, మర్చునా? ఒకవేళ మరవదు, కానీ ఒకవేళ మర్చినా కూడానంట, మర్చుతురేమో కానీ నేను నిన్ను మరవను. హల్లెలూయా.
నువ్వు మరిచినవేమో దేవుని, కానీ నేను నిన్ను మరవలేదు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మరలా నిన్ను ప్రేమించడానికి ఆయన సమర్థుడు. ఆయన ఎందుకనంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా ఆయన. మీ కొరకు దేవుడు ప్రాణం పెట్టి క్రయధనం ఇచ్చి కొనుక్కున్నాడు కదా ఆయన. నా సొత్తు అన్నాడు. అయితే ఏమంటున్నాడు అంటే, వారైనా మర్చిదురు కానీ నిన్ను నేను చూడము, నా అరచేతుల మీదనే నిన్ను నీకు చెక్కి నా నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా. నీ జీవితం అంతా నా ఎదుట ఉన్నది అంటున్నాడు దేవుడు. నీ ప్రాకారములు, నీ జీవితం అంతా నా ఎదుటనే ఉన్నది. నువ్వెక్కడావు? నా అరచేతులు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నావో, ఎప్పుడైతే దేవుని తట్టు నువ్వు దేవుడు కావాలని వచ్చినావో, నా అరచేతిలో నేను చిక్కుకున్నాను. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, 100 గొర్రెలలో 99లో ఒకటి తప్ప, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఎన్ని విడిచిపెడతానన్న దేవుడు? మనందరి విడిచిపెట్టిండు అనుకో, కొద్దిసేపు పక్కన పెట్టిండు. నా కుమారుడు నా దత్తే కావాలని వెళ్ళి తీసుకొని వచ్చిండు దేవుడు. హల్లెలూయా. ఎంత విచిత్రం తెలుసా? 2 దినాల ఉపవాస ప్రార్థన. గతంలో 2 దినాల ఉపవాస ప్రార్థనలో రక్షించబడ్డారు యాదన్న. ఈ 2 దినాల ఉపవాస ప్రార్థనలో దత్తుని దేవుడు తీసుకొచ్చిండు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. తల్లి తన చంటి బిడ్డను మరుస్తుందేమో కానీ దేవుడు మనల్ని మంచి దేవుడు కాదు ఆయన. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, దేవుని నువ్వు మందిరానికి వచ్చినా నువ్వు రాకపోయినా నిన్ను మర్చే దేవుడు కాదు ఆయన. ఒకవేళ నువ్వు మంచిగా ఉన్నావు, ఈరోజు మందిరానికి పోతున్నా నాకు అంత హ్యాపీగా ఉందని అనుకుంటుండొచ్చు. 1 వారం అనుకో, 2 వారాలు అనుకో, 4 వారాలు అనుకో, 10 వారాలు అనుకో, నెల అనుకో, సంవత్సరం అనుకో, 2 సంవత్సరాలు అనుకో, ఎన్ని సంవత్సరాలు పోకున్నా నువ్వు హ్యాపీగా ఉంటున్నాను అనుకుంటున్నావా? ఒక దినం నువ్వు మందిరానికి రావాల్సిందే. హల్లెలూయా. ఒక దినం వచ్చి నువ్వు మోకరించవలసిందే. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు ఆయన. నీ ప్రాణం పోకముందుకే దేవుడు నిన్ను పట్టుకొని మరలా సరి చేస్తాడు. హల్లెలూయా. కుమ్మరి ఏం చేస్తాడు? కుండని చేస్తాడు. మరి ఈ కుండ కుమ్మరితో అనగలుగుతుందా? నువ్వు నన్ను చేయలేదని అనగలుగుతుందా? అంటే దానికి అర్థం ఏముంది? కుమ్మరి కుండను చేస్తే కుండను నన్ను చేయలేదనడానికి అర్థం ఉందా? చూడు అదే వాక్యం 29 ఒక మాట, 29వ అధ్యాయం 29:16 వచ్చిన. అయ్యో ఎంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? చెప్పండి, వాక్యం ఉందా లేదా? ఉన్నది. మరి ఎంత మూర్ఖత్వం! మనుషులలో ఎంత మూర్ఖత్వం! అంటున్నాడు దేవుడు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎరుగుదునా? ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాని గూర్చి ఇతడు చేయలేదనవచ్చునా? చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఆ పాత్ర కుండ కావచ్చు, అది ఇంకేమంటారు, ఇంకా దాన్ని అన్ని రకాలుగా చేస్తారు మట్టితోని. మరి అది వచ్చి కుమ్మరిని నువ్వు నన్ను చేయలేదని అంటే దాంట్లో అర్థం ఉందా? లేదు. మరి తండ్రి నిన్ను రూపించినాడు, ఆయన రూపం నీకు ఇచ్చినాడు, ఆయన జీవం నీలో పోసినాడు, ఆయన జీవాత్మ నీలో ఊదినాడు, చికట మన్నుతో నిన్ను రూపించినాడు. ఆయన ఏమన్నాడు దేవుడు? మన స్వరూపమందు ఒక నరుని చేద్దాము. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన చేసిన రూపము, ఆయన చేసిన ఈ యొక్క మట్టిని మనిషి రూపంగా మార్చిన దేవుని నువ్వు చేసినావా అని అంటే దానికి అర్థం ఉందా అంటే లేదు. హల్లెలూయా. స్వసపరిచిన దేవుని నువ్వు నన్ను స్వసపరిచినవా అని అనడానికి అర్థం ఉందా? లేదు. పాపిగా జీవిస్తున్న మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుని నువ్వు నన్ను నీతిమంతునిగా చేసినావా అని దాంట్లో అర్థం ఉందా? లేదు. అయితే ఎంత మూర్ఖత్వం ఈ మాట అంటే, అయ్యో ఎంత మూర్ఖులు! కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన. రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చిన. హల్లెలూయా. రూపం ఇచ్చిన దేవుడు ఏందనంట?
రూపించబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా, జ్ఞానం లేదనవచ్చునా? కనిపెట్టిన వాడిని ఈ ఫ్యాన్ కనిపెట్టిండు, ఆ కనిపెట్టిన వాడికి ఆయనకి బుద్ధి లేదు, ఈ ఫ్యాన్ కనిపెట్టిన అనవచ్చునా? లేదు. మరి ఫ్యాన్ కనిపెట్టిన వాడు ఎక్కడ ఉన్నాడో కానీ ఇప్పుడు ఫ్యాన్ తిప్పి మనకి ఏమిస్తుంది? లైట్ కనిపెట్టిన వాడు, మరి అతను లైట్ కనిపెట్టిన వాడికి బుద్ధి లేదు అనవచ్చునా? కనిపెట్టిన వాడు లేడు, కానీ ఈరోజు మన అందరికి ఏమిస్తుంది? అది వెలిగిస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు మనకు రూపునిచ్చి, ఆయన జీవం ఇచ్చి, ఆయన బ్రతుకునిచ్చి మన నీతిగా మార్చిన దేవుని ఈరోజు మర్చిపోయి సృష్టిని పూజించుట మంచిదా? కాదు. తెలియలేదు అంటారు దేవుడు. అందుకనే వాక్యం అంటున్నది, రూపించబడిన వస్తువు రూపించిన వాన్ని గూర్చి ఇతనికి బుద్ధి లేదనడానికి వీలు లేదు లేదు. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభును ప్రకటించడానికి, ప్రభువే దేవుడు, ఇతరులు దేవుడు కాదని చెప్పడానికి వీలు లేదు. నీ జీవితమే సాక్ష్యం. హల్లెలూయా. నీ జీవితమే సాక్ష్యం. నన్ను మార్చిన వాక్యము, నా జీవితాన్ని మార్చిన వాక్యము, నేను పట్టబడినప్పుడు, కట్టబడినప్పుడు, బంధించబడినప్పుడు, రోగి స్వస్థపరిచిన దేవుడు, నన్ను మార్చిన దేవుడే నిజమైన. హల్లెలూయా. ఇతరుల గురించి మనకు అనవసరము, నీ సాక్ష్యమే నీవు చెప్పుడులో అర్థం ఉన్నది. అయితే 37వ హెజ్కేలుకు రాసిన గ్రంథం 37వ అధ్యాయములో ఈరోజు చాలా విధాలుగా మనము బాధపడుతుండవచ్చు. నీ ఆత్మీయ స్థితి, నీ వ్యాపారమైన స్థితి, నీ చేతి పనుల స్థితి, నీ అనారోగ్య స్థితి అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ ఒక మంచి మాటలు ఉంటాయి. ఎండిపోయిన ఎముకల గురించి దేవుడు మాట్లాడతాడు. హెజ్కేలుని తీసుకెళ్లి ఆ లోయలో దింపుతాడు. 37 1 నుంచి ఎవరి మీదకి వచ్చిందంటే ఇది హెజ్కేలు మీదకి వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోలుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపిన. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తున్నాడు. వినాలి జాగ్రత్తగా వాక్యం. యెహోవా ఆత్మ హెజ్కేలు మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఆ ఆత్మవశుడై ఉండగా, మరి యెహోవా నన్ను తోడుకొని పోయి ఎక్కడ దింపినాడంటే ఆయన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపినప్పుడు ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను. అవి కేవలము ఏమున్నాయంట? ఎముకలు కేవలం అన్ని కూడా ఎండిపోయి ఉన్నాయి. ఎముకలు. ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఎండిపోయిన ఎముకలు. ఆయన ఇటు అటు చూడగా ఆ లోయంతా నింపబడి ఉన్నాయి ఎండిపోయిన ఎముకలు. మరి నడిపించుచుండగా ఆ ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను. అవి కేవలము ఎండిపోయినాయి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా చెప్పాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, చూడండి మీ బైబిల్లో ఉందా? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? బ్రతకగలవా? జీవంతో ఉన్న వాళ్ళే దేవుని స్తుతించమంటే చచ్చిపోయిన స్థితిలో పడిపోతున్నాం. ఎండిన ఎముకలు ఎట్లా బతుకుతాయి? ప్రాణం ఉన్న మనమే ఆ జీవం కలిగిన దేవుని స్తుతించడానికి చచ్చిపోయిన వాళ్ళలాగా పడుకుంటున్నాం. మరి ఎట్లా బతుకుతాయి ఎముకలు చెప్పాలి. ఈరోజు నీకు నాకు క్వశ్చన్ మార్క్. నరపుత్రుడా, మరి అక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు హెజ్కేలుతోనే, బతకగల అంటున్నాడు. మరి హెజ్కేలు ఏ సమాధానం ఇచ్చింది చూడండి అక్కడ. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా మరి మీరేట సమాధానం చెప్తారు బతుకుతాయని? హెజ్కేలు అంటున్నాడు, అది ప్రభువా అది నీకే తెలుసు, అది నీకే తెలుసు. అది ఎండిపోయిన ఎముకైనా బతుకుతుందో లేదా బ్రతుకున్న వాడే చచ్చిపోతాడో నాకు తెలియదు ప్రభువా, అది నీకు మాత్రమే. అందుకు యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, హల్లెలూయా, ప్రవచనం ఎత్తి ఇట్లను ఎట్లా అంటున్నాడు అంటే, అందుకు ఆయన ప్రకటన ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా
యెహోవా మాట ఆలకించుడి. చెప్పండి చెప్పండి, ఆగండి. ఎండిపోయిన ఎముకలు మాట్లాడగలుగుతాయా? ఆలకించుడని ప్రవచనం ఎత్తి దేవుడు మాట్లాడమంటున్నాడు. ఎండిపోయిన ఎముకలారా ఆలకించుడి అంటే చచ్చిపోయింది ఒకడు. లేరా బాబు, చుట్టాలు అందరూ వచ్చిరండి, లేచి కూర్చుంటాడా? చెప్పాలి. మీ మేనమామ వచ్చి లేరా బాబు ఏడుస్తుండండి, లేచి కూర్చుంటాడా? మీ బాబాయ్ వచ్చి లేవరు నాయన. నరసింహ చెప్పు. ఎండిపోయిన ఎముకలారా ఆలకించుడనండి. ఎట్లా ఆలకిస్తాయి? చూడు, ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు నుంచి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. హల్లెలూయా. అంటే దేవుడు అని తెలుపుకోవడానికి కార్యం చేయవలసి వచ్చింది. ఇశ్రాయేలు జనుల మధ్యలో దేవుడు ఇన్ని గొప్ప అంతకు ముందు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసిండు. యుద్ధాలు చేసిండు దేవుడు, చనిపోయిన వారిని లేపిండు దేవుడు, ఐగుప్తు నుంచి విడిపించిండు దేవుడు, ఎర్ర సముద్రం పాపిండు దేవుడు, నీటి కుక్కలు పుట్టించిండు దేవుడు, చేతుని మధురంగా మార్చిండు దేవుడు. మరి ఇవన్నీ చేసినా కూడా ఈ హెజ్కేలు గ్రంథం కాడికి వచ్చేసరికి ఆయన దేవుడు అని చెప్పుకోవడానికి ఎముకలతో మాట్లాడవలసి వస్తుంది. సజీవంతో ఉన్న వారితో కాదు. ఆలోచించాడు జాగ్రత్తగా. సజీవంగా ఉన్న గుంపు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు దేవుడు, ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషిని, ఒక ప్రతినిధిని, ఒక నాయకుని, ఒక ప్రవక్తని తీసుకొని పోయి అక్కడ ప్రవచించమని చెప్తున్నాడు. నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవచించు. ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. మీ మీద చర్మము పొదుగును గాక, నరాలు వచ్చును గాక. ఏమండి? హల్లెలూయా. న్యాయమైంది చెప్పాలి. ఎముకలతో మాట్లాడుతుంటే చర్మమును పొదుగును గాక, నరాలు వచ్చును గాక, జీవాత్మ మీలోకి వచ్చును గాక. ఇవన్నీ వచ్చినప్పుడు నేను దేవుడినే తెలుసుకుందురు. అంత అవసరం ఆ దేవునికి. ఎంత ప్రేమ నీపై నాపై, ఎంత ప్రేమ దేవునికి నీపై నాపై. ఎండిపోయిన స్థితిలో మనం ఉండిపోతే మనం అక్కడనే చచ్చిపడిన వారిలాగా ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మరి ఇంకా మనం జీవంతోనే ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడడా? నీ పరిస్థితి ఏంటిది? నీ స్థితి ఏంటిది? నీ అన్ని ద్వారాలు ముయ్యబడినాయా? ఎండిపోయినాయా ద్వారాలు? బాయి దోతున్నాడు మంచి పుంగబడుతుంది. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత ఎండిపోతుంది కదా. మరి ఎండిపోయిన దానిలో నుంచి మరలా నీళ్ళు వస్తే ఆ బావి యజమానుడు ఎంత సంతోషిస్తాడు? సంతోషించాడు. ఒక బోర్ ఎండిపోయింది, మరలా బోరు వస్తుంది, ఎంత సంతోషిస్తాడు? ఆ నీటి ద్వారా ఏం చేస్తాడు? పంట పండిస్తాడు. అయితే ఈరోజు కూడా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ద్వారాలు మూయబడి ఉండవచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో మూయబడి ఉండవచ్చు. ఏంటంటే ఎముకలకే దేవుడు జీవాత్మను పోస్తున్నాడు, జీవాత్మను ఇస్తున్నాడు దేవుడు, చర్మం ఇస్తున్నాడు, నరాలు ఇస్తున్నాడు. మరి నీకు నాకు దేవుడు న్యాయం చేయడా? చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. న్యాయం చేయడా? నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చదువు అక్కడి నుంచి ఇంకా. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగానే ఏమని వినబడుతుందంట? గడగడ అని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకటి దాంతో ఒకటి కలుసుకొనెను. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎట్లా సౌండ్ వినబడుతుందంట? ఎట్లా? గడగడ గడగడలు అనే సౌండ్. ఆ లోయలో ఆ ఎముకలన్నీ ఏం చేస్తున్నాయి? ఒకటి కలుసుకుంటున్నాయి. ఈరోజు మనం ఒకరికొకరు ఏమైతున్నాం? దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? చెప్పాలి. హల్లెలూయా. ఎముకలు కలుసుకుంటున్నాయి కానీ మనుషులు దూరం అయిపోతున్నారు. గడగడ అనే సౌండ్ ఒకటి వినబడుతున్నది. దేవుడు తనతో చెప్పినట్టుగా నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగానే మరి గడగడ మన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో. చర్మం వచ్చింది, నరములు వచ్చినాయి, అన్ని వచ్చినాయి.
రూపం అంతా వచ్చేసింది మనిషిది, కానీ దానిలో జీవాత్మ ఇంకా రాలేదు. తర్వాత అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించమని ఇట్లు అనుము. ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి బిడువుము. హల్లెలూయా. వీళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళందరూ చచ్చిపోయినోలే. వీళ్ళందరూ చచ్చిపోయి ఏం చేసినారంట? అప్పుడు ఆయన నరపుత్రుడు జీవాత్మ వచ్చినాడు ప్రవచించి ఇట్లాను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యంగానే మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. ఎముకలు ఒక సైన్యంగా నిలబడ్డాయి యుద్ధం చేయడానికి. ఎముకలు ఎంత సైన్యమైందంట? ఒక చిన్న సైన్యం అని రాసింది, అక్కడ మహాసైన్యమై నిలబడ్డాయి. దేవునికి ఒకసారి హల్లెలూయా. జీవంతో ఉన్న మనం సైన్యంగా నిలబడుతున్నామా? జీవంతో ఉన్న మనము నిలబడగలుగుతున్నామా? చచ్చిపోయిన ఎముకలకు జీవాత్మ వచ్చింది, నరములు వచ్చినాయి, చర్మం వచ్చింది, అంతేకాదు లేచి మహాసైన్యమై నిలబడ్డారట. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు మన స్థితి ఎండిపోయేదని నువ్వు ఏడవడు ఎందుకు, దుఃఖించుడు ఎందుకు, బాధపడు ఎందుకు, ఇంకా రకరకాల విషయాల్లో మరి ఉండిపోయినా నిలబడు, మహాసైన్యమై నిలబడు. హల్లెలూయా. మహాసైన్యమై నిలబడినప్పుడు ఆ దేవుడు నీకు సమీపంగా ఉంటాడంట. మరి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించగానే మరి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చినట్టుగా ప్రవచించమని చెప్పినప్పుడు వారిలోనికి ప్రవచించగానే జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలిచి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి ఏమనుకుంటున్నారు? అక్కడ బాగా ఇశ్రాయేలుకు సూచించుచున్నదంట. ఇది ఇలా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికి నీకు నాకు సూచించుచున్నది. ఇక్కడ ఇశ్రాయేలుకు ఈ ఎముకలు లేచి సజీవంగా నిలబడ్డాయి కదా, సైన్యమై నిలబడ్డాయి. అయితే ఇవి ఇశ్రాయేలుకు సూచించబడుచున్నాయి అనంట. అయితే ఈరోజు మన సంఘానికి నీకు నాకు సూచించబడుతున్నాయి. ఏమని సూచించబడుతున్నాయి అనంటే, మరి వారు ఏమనుకుంటున్నారంట? 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ చెప్పాలి. ఇప్పుడు ఎవరికి నడవలేని స్థితిలో ఎముకలు ఏమైపోయినాయంట? క్షీణించి ఎముకలు, చదవండి, మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశలు మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. నీ ఆశ విఫలమైపోయిందా ఈరోజు? నీ ఆశ విఫలమైపోయిందా ఈరోజు? నీ ఆశ భంగం అయిపోయిందా ఈరోజు? నువ్వు ఊహించుకున్నదంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు విఫలమైంది అనుకో, అయిపోలేదని అనగలవా? ఆశ విఫలమైపోయింది. ఏం ఆశ విఫలమైపోయింది? నీలో ఒకటి సాధించాలని, ఒకటి నువ్వు ఏదో చేయాలని ఒక ఆశ ఉండవచ్చు. ఆశ అంతా విఫలమైపోయింది. నీ ఎముకలు ఎండిపోయినాయి. తర్వాత మనము ఏమైపోయినాం? ఇక నాశనం అయిపోయినాం. మనం ఇక బ్రతకలేము, మనం ఇక కోలుకోలేము, ఇక మనకు దారి లేదు, అన్నీ మూయబడ్డాయి. ఏ వైపు నుంచి ఇక మనకు దొరకదు సహాయం అని నాశనం అయిపోయిందని చెప్పేసి ఈరోజు నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఏం చేసిండా? దేవుడు అంటే ఎండిన ఎముకలకు జీవం ఇచ్చి నీకు సాక్ష్యం చూపెడుతుంది దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చి ఈరోజు నీకు సాక్షిగా చూపెడుతున్నాడు, వాక్యం చూపెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నాశనం అయిపోతున్నా నేను, నా ఆశ అంతా భంగం అయిపోయింది. హల్లెలూయా. ఏది అడుగుతున్నావు దాన్నే కూలగొడుతున్నామంట. ప్రార్థనతో కట్టగలుగుతున్నాం, నోటితో కూలగొట్టగలం. ఈరోజు ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఇంకోవరైనా
ఉన్నట్టు అయితే ప్రార్థన చేసి నువ్వు తిరిగి అదే నోటితో నువ్వు శపించినావు అనుకో, అర్థం కొలాప్స్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే మంచి ప్రార్థన పర్రాలవు, ఏమంటాడు శివన్న, ప్రార్థన హర్రాలు అనేది. అప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావు, పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతున్నావు, భాషల వరాలతో నింపబడ్డావు, మంచి భాషలతో స్తుతిస్తున్నావు, అన్ని పరిచయం చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, ప్రార్థనతో కట్టుకుంటున్నాం. మరి బయటికి వెళ్ళిన తర్వాత మనం అదే నోటితో కూలగొట్టుకుంటున్నాం, పొందుకోలేకపోతున్నాం, భంగం అయిపోతున్నది. ఈరోజు నువ్వు ఆశపడ్డవన్నీ కూడా పొందుకోలేకపోతున్నావు. అయితే నీకు సూచనగా దేవుడు ఇస్తున్నాడు, ఏమని అనంట, మరి కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని నేను సమాధులను తెప్పిస్తే తప్ప మీరు అప్పటిదాకా కూడా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నారు. అంతేనా? అటువంటి కార్యము చేస్తేనే కదా మనం దేవుని నమ్మగలుగుతామా? చెప్పాలి. చచ్చిపోయి సమాధిలో పాత పెట్టబడి తిరిగి మరలా తీసుకొస్తేనే మన దేవుడు అని చెప్పగలుగుతామా? చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నమ్మి చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీ జీవితంలో దేవుడు మేలు జరుగుతూనే దేవుడు అని చెప్తావేమో, కానీ మేలు జరగ ముందుకే దేవుడు నీకు మేలు చేస్తాడని నమ్మి దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా. అప్పుడు మీరు సమాధిలో పాతి పెట్టబడ్డారని మీ సమాధులు తెరవబడి మిమ్మల్ని తోడుకొని మరి ప్రజల మధ్యలోకి, ఆ దేశ మధ్యలోకి తోడుకొని వస్తే అప్పుడు నేను దేవుడినని మీరు నమ్ముతారా? చెప్పాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మరి ఎండిన స్థితి నుంచి దేవుడు నిన్ను తిరిగి మళ్ళా ఆ ద్వారాలన్నీ తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏది కోల్పోయినావో, ఏ స్థితిలో నువ్వు కోల్పోయినావో, నువ్వు పైకి ఎక్కి కిందికి పడిపోయినావేమో, ఒక స్థాయికి పోయి నువ్వు కిందికి పడిపోయినావేమో, నమ్ము. ఈరోజు అయిపోయిందిగా, అయిపోయింది నా బ్రతుకు, ఆశ భంగం అయిపోయిందని నువ్వు అనుకోకు. ఆశ భంగం అయిపోయిందని అనుకోకు, నాశనం అయిపోతుందని అనుకోకు. లేదు ఇప్పుడు నిన్ను ఎవరో ఏదైనా దూషిస్తే, ఎవరో శపిస్తే నువ్వు నాశనం అయిపోతావా? చెప్పాలి. హల్లెలూయా. చాలా మందికి అదే ఉంటుంది మైండ్లో. ఈరోజు ఆ మైండ్లోకి తీసేయండి, దాన్ని తీసేసుకుందాం. ఎవరో ఏదో అంటేనే, ఎవరో ఏదో చేస్తేనే నాకు ఇది జరిగింది. క్రైస్తవానికి పట్టిన దరిద్రం అది. హల్లెలూయా. నిజంగా దరిద్రం అది. మంత్రాలు చేస్తురు, ఇది చేస్తురు, అది చేస్తురు, వాడంటే పోయింది, ఈడంటే పోయింది. వానకాన దృష్టి ఎక్కడిది? దేవుని దృష్టి తప్ప మన మీద, దేవుని దృష్టి తప్ప మన మీద ఇంకే దృష్టి రాదు. హల్లెలూయా. నీ వాక్యము ఆయన కవచమైన ధరించుకో. దేవుడు ఇచ్చి సర్వాంగ కవచము ధరించుకున్న తర్వాత అపవాది చేస్తున్న బాణాలన్నీ కూడా అడ్డుకొని ఆర్పివేస్తాయి. కాబట్టి నువ్వు ఓడో ఏమో అంటున్నాడు అని చెప్పేసి నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు అన్ని కూడా కోల్పోవద్దు. నీ ఆశీర్వాదాలు భంగం చేసుకోవద్దు. నువ్వు కట్టుకున్న ప్రార్థన నువ్వు పొందుకున్నంత వరకు అడుగు. నువ్వు దేవుని దగ్గర స్వతంత్రించుకో. దేవుడు తన క్రీస్తు మహిమ ఐశ్వర్యం చెప్పున నీ అవసరంలో కొలది దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నాకు దేవుడు ఇది చేస్తేనే నేను చేస్తా అంటావా? అయితే నువ్వు సమాధి నుంచి తెరవబడిన దానవి. హల్లెలూయా. నువ్వు పాతి పెట్టబడి సమాధి నుంచి వెళ్ళి తీసుకొస్తేనే నువ్వు దేవుడు ఆ మాట మనకు వర్తిస్తుంది. ఆ మాట నువ్వు అట్లా కనుక పలికితే, కొందరు అంటారు, నాకు దేవా నువ్వు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తా, నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తా అంటే నువ్వు దేవునితో అడుగుతున్నావా? నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తా అని. నీకేమి ఇవ్వాలి ఇంకా దేవుడు? చెప్పు. నువ్వు దేవుడు నీకు ఇంకేమి ఇవ్వాలి? తన ప్రాణమే చేసిండు దేవుడు నీకు, నీకు ఇంకేమి ఇవ్వాలి? ఆ తర్వాత దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన నేను దీవిస్తా, ఆశీర్వదిస్తున్నాడు కదా, ఇంక నీకేమి ఇవ్వాలి? ఆశ భంగం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, దేవుడే లేడు, మమ్మల్ని విడిపించేవాళ్ళు. అందుకనే మోషే ఆజ్ఞ తీసుకురావడానికి కొండెక్కినప్పుడు కొద్ది ఆలస్యం కాగానే అందరు జమగూడి ఆహారులందరూ కూడి చెవు మీద ఉన్న బంగారం వెండి అన్ని తీసి ఏం చేసినారు? అందరూ ఒక దూడం చేసుకొని మమ్మల్ని విడిపించింది నువ్వే అని సాష్టాంగపడరంట దాన్ని. హల్లెలూయా. దేవుడు కొద్ది ఆలస్యం చేయగానే దేవుని వైపు చూడడం మర్చిపోతారు.
కొద్ది ఆలస్యం కాగానే దేవుని వైపు చూడడమే మర్చిపోతారు, దేవుని తట్టు తిరగడమే మర్చిపోతారు. వద్దు, దేవుడు ఆలస్యం చేసినా కూడా ఆయన శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అట్లా తీసుకొచ్చి ఆ పరిస్థితికి వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఎండిన ఎముకలకు జీవం పోసి ఆత్మనిచ్చి తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు నిలబెడితే తప్ప నమ్మలేదట. అప్పుడైతే నేను దేవుడు నన్ను నమ్ముతారని చెప్పేసి, దేవుడు అంటే తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా అన్ని మర్చిపోయినారు. మరి దేవుడికి ఎన్నో రుజువులు ఉన్నాయి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మరి అగ్నిగుండంలో పడవేసే ముందు ఏమన్నారు? శద్రక్ మేషక్ అబేద్నెగోలతో దేవుడు రాజుతో ఏమన్నారు చూద్దాం ఒకసారి. దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం నుంచి. పిల్లన గ్రోవిని పెద్ద వీణెను సుంపోనియను విపంచికను సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడని క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఈరోజు ఇంత ప్రశాంతంగా దేవుని మొక్కుతున్నాం మనం, ఇంత ప్రశాంతంగా దేవుని మొక్కుతున్నాం. అక్కడ ఆ రోజుల్లో కూడా శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరిని సేవిస్తున్నారు? వీళ్ళు యెహోవా దేవుని సేవిస్తున్నారు. ఒక కుతంత్రం జరిగింది, కక్షపూర్వమైన కుతంత్రం జరిగింది. రాజా, నీవు ఒక ప్రతిమను నిలబెట్టాలి. ఆ నిలబెట్టినప్పుడు ఈ దేశంలో ఉన్న పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాలన్నీ కూడా ముయ్యబడాలి. కేవలం నువ్వు నిలబెట్టిన దేవుని ప్రతిమని మాత్రమే ఏం చేయాలి? బ్రొక్కాలి. ఎప్పుడు? సుంపోనియా వాద్యములు ఇవన్నీ కూడా వినబడినప్పుడు నువ్వు వెళ్ళి ఆ ప్రతిమకు ఏం చేయాలి? సాగిలపడాలి. హల్లెలూయా. సాగిలపడాలి. ఒకవేళ సాగిలపడని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల గుండములో మీరు పడవేయుదురని ఆజ్ఞ బయలుదేరింది అనుకో. ఈ కుతంత్రం జరిగింది. ఒకవేళ నిన్ను ప్రార్థింపకుండా, వాక్యం చదవకుండా, మందిరానికి వెళ్ళకుండా, నీ ఆత్మీయ జీవితం బలపరచబడకుండా ఎన్నో రకాలమైన కుతంత్రాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. జరుగుతున్నాయి. మరి జరుగుతున్నప్పుడు నువ్వు ఆ చేపించిన మనిషికి లోబడుతున్నావా లేకపోతే దేవునికి లోబడుతున్నావా? చెప్పాలి. హల్లెలూయా. అంటే నీకు స్వయంగా వచ్చి మాట్లాడితేనే నమ్ముతావా? నువ్వు ఈరోజు మందిరానికి పోవాలని తయారైనావు, పొద్దున్నే లేచినావు, స్నానం చేసినావు, ఇస్త్రీ బట్టలు వేసుకున్నావు, మంచి టిఫిన్ చేసినావు, ఇక మందిరానికి వెళ్ళాలి. బైబిల్ దగ్గర పోగానే ఫోన్ వచ్చింది. హల్లెలూయా. బైబిల్ పట్టుకొని మందిరానికి పోవాలనగానే ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. ఆ ఫోను మాట్లాడగానే మరి నువ్వు రావాలి. రాకపోతే నీ ఇంటికి నేను రాను. నువ్వు రావాలి. నువ్వు రాకపోతే నువ్వు చేసే ఫంక్షన్లకు నేను రాను. నువ్వు రావాలి. నువ్వు రాకపోతే నీకు అపాయం వచ్చినప్పుడు నేను రాను. నీకు నాకు కట్ అని అంటారు. వచ్చిందనుకో, రాలేదు ఇంకా మనకు వచ్చిందనుకో, నువ్వు అప్పుడు అక్కడ వెళ్తావా ఇక్కడ వెళ్తావా? చెప్పాలి. నిజంగా చెప్పాలి. హల్లెలూయా. నిజంగా చెప్పాలి. మందిరానికి వస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాలో తెలుసా? అవునయ్యా, వాస్తవమే, నీ ఇంట్లో కార్యం చేస్తున్నావు, ఓకే, రేపు ఆదివారం నేను రాను. ఇలా ఆదివారం, ఒకవేళ శనివారం వచ్చింది అనుకో ఫోన్, అది రేపు నాకు ఆదివారం ఏముంటుంది? 10 నుంచి 1 గంట వరకు, ఇంకో గంట ఎక్కువ చెప్పు, 2 గంటల వరకు ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన అయిన తర్వాత
నేను వస్తా. లేదా 12 గంటలకి అయిపోతుంది, ఎక్కడిదక్కడ అయిపోని నేను మర్యాద పూర్వకంగా వచ్చి నీకు నేను కలుస్తా, నీకు పెట్టేది నేను పెడతా. నువ్వు భోజనం పెట్టినా తింటా, పెట్టకున్నా నేను నెమ్మది కలిగి వెళ్ళిపోతా. చెప్పు, ఆ మాటలో తప్పు లేదు. అయితే నేను రానంటాడా? ఓకే, నా దేవుని కంటే ఎక్కువ నువ్వు అనకు ఆ మాట. ఓకే అని చెప్పు, నా దేవుడే ముఖ్యం. నువ్వు దేవుని నమ్ముకోలేరా, నువ్వు అంతా పోట్లాడకు. ఓకే అని చెప్పు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 5 బంధువుల మధ్యలో మొత్తం కూడా ఏం చేయబడుతుంది తెలుస్తుంది. వాళ్ళ ఆదివారం నాడు ఏ ఫంక్షన్కు, హల్లెలూయా, ఆదివారం నాడు ఏ ఫంక్షన్కు చెప్పగలుగుతున్నావా? ఆ మాట నువ్వు చెప్పగలిగిన వాడవైతే దేవునితో నిబంధన చేసుకో. మంటి చిన్న వేడి మిగల గుండంలో నిన్ను పడవేస్తాడు, ఏ దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడు అని చెప్పేసి అక్కడ చెప్తున్నప్పుడు నేను మొక్కే దేవునికే మొక్కుతా అంటున్నారు. అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమంటున్నారో చూడండి. శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగో చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మిమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవులను మేము పూజింపననియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. హల్లెలూయా. మరి ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? ఈ మాట నువ్వు ధైర్యంతో చెప్పగలుగుతున్నావా? ఆదివారం నాడే ఫంక్షన్లు బంద్, చర్చి. ఆదివారం నాడే పెళ్లిళ్ళు బంద్, చర్చి బంద్. ఆదివారం నాడే పంచాయతీలు బంద్, చర్చి. ఎట్లా సాధ్యం ఇది? ఎట్లా సాధ్యం? ఎట్లా నువ్వు దేవుని మెప్పించగలుగుతావు చెప్పు ఒకసారి. నువ్వు ఇవన్నీ కాదు. ఒకవేళ నీకు ఏ దేవుడు రక్షించబోతున్నాడో ప్రత్యుత్తరం ఇవ్వవలసిన వారికి నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం నీకు లేదు. 3 గంటలు దేవునితో గడపవలసిందే. హల్లెలూయా. ఆ ఆదివారం దేవుని మందిరములో నువ్వు గడపవలసిందే. నువ్వు నన్ను తప్పు అనుకున్నా నాకేం బాధ లేదు. దేవుడు వాక్యం సెలవిస్తున్నది, ఓ రాజా నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము. ఒకవేళ మమ్మల్ని రక్షించడానికి ఆ దేవుడు మాకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. హల్లెలూయా. మర్యాదపూర్వకంగా వెళ్ళిన తర్వాత వెళ్ళి కలువు. తప్పేముంది కలవడా? ఓ మాట వచ్చేసి అలుగుతాడేమో, అలాగని తప్పు లేదు. కాబట్టి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. నువ్వు ఖచ్చితంగా మరి రుజువు చూపెడుతున్నారు. ఇప్పటిదాకా చెప్పిన దానికి రుజువు ఇది. మరి అగ్నిగుండంలో పడివేసిన శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ మాట సెలవీయగానే ఒకంతగా ఉన్న అగ్నిగుండం ఎన్నంతలు చేసిండు రాజు? 7 అంతలు చేసి తీసుకెళ్లి ఆ గుండంలో పడేసిండు. 7 అంతలుగా చేసి ఆ రాజు ఆ శద్రకు మేషకు అబేద్నెగోలని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తే, మరి పడేసినప్పుడు వారు పడివేసిన మనుషులు ఏమైపోయినారు? అహుతి అయిపోయినారు. హల్లెలూయా. కరిగిపోయినారు. వాళ్ళు వానవాళ్ళు వారిని తీసుకుపోయి అలా పడేసినప్పుడు. కానీ అగ్నిగుండములో పడ్డ ఆ శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేస్తున్నారు? అక్కడ అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. అగ్నిగుండంలో సంచరిస్తున్నారు, నడుస్తున్నారు. మరి రక్షించిన దేవుడా ఆయన? చూడు, ఒకరు నిన్ను ఏమనుకుంటారో అని చెప్పేసి నీ మనసులో అనుకొని నువ్వు మందిరానికి మానేస్తే, ఒకడు ఏమనుకుంటాడో అని చెప్పేసి దేవుని సన్నిధికి నువ్వు మానుకుంటే, మరి శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఏమనుకుంటాడో రాజు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు అక్కడ ఆగిపోయి దేవుని మాటలు లోబడకుండా రాజు మాటకు లోబడినట్టయితే ఏం జరిగేది? చూడండి 27వ వచనం. సేనాధిపతులను, సంతానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులని ఏం చేసినారంట? పరీక్షించినారు. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో 1 అయినను రాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
అందరు వచ్చినారంట ఆ అగ్నిగుండంలో పడి. రుజువు చెప్తున్నా, వాక్య రుజువు ఏమని, వాళ్ళు అగ్నిగుండంలో పడివేసినప్పుడు వాళ్ళు హౌతైపోవాలి, కరిగిపోవాలి, బూడిదైపోవాలి. కానీ కాలేదు వాళ్ళు ఏమంటారంటే కొంతమంది, నువ్వు రాకపోతే నేను చూసుకుంటలేరా, నువ్వు అటు నేను ఇటు. ఏమంటారు, నువ్వు అటు నేను ఇటు అయిపోతుంది. అక్కడ ఒక పగ కక్ష మిగిలిపోతుంది. అయినా సరే అని చెప్పేసి దేవునికి లోబడిన షద్రాక్ మెషక్ అబేద్నెగోలంట ఎంతమంది పరీక్షించినారంట ఆ మనుషులని? సంస్థాధిపతులు, మంత్రులు, సేనాధిపతులు, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా వచ్చి ఆ మనుషులను ఏం చేసినారంట? పరీక్షించినారు. హల్లెలూయా. పరీక్షించి వారి శరీరములు అగ్ని ఏమైనా హాని చేసిందా? చేయలేదు. మరి వారి వస్త్రములు ఏమైనా కాలిపోయినాయా? కాలిపోలేదు. వాళ్ళ తల వెంట్రిక, హల్లెలూయా, తల వెంట్రిక అయినను కూడా కాలిపోలేదనంట. ఇంకా అంతేకాదు, అగ్ని వాసన కూడా అంటలేదంట. ఈరోజు చలి కాసుకుంటే మంట పక్కన కూర్చుంటే ఆ మంట అగ్ని వాసన అంతా మన బట్టలకు అంటుకుంటుంది. ఆ తర్వాత కొద్ది దూరం పోతే కూడా అగ్ని వాసన, మంట వాసన వస్తుంది మన కాడ, వస్తుందా రాదా? కానీ అక్కడ ఆ మనుషులకు అగ్ని వాసన కూడా అంటలేదంట. అంటే మురికి, ఎటువంటి అన్య మురికి కూడా వారు అంటించుకోవడానికి వాళ్ళు సిద్ధపడలేదు. అంతకు ముందు ఉంటేనే దానియేలు ఉంటాడు అందులో, షద్రాక్ మెషక్ అబేద్నెగోలు. రాజు భుజించే ఆహారం తెచ్చినా కూడా వాళ్ళు తినలే. ఎందుకు? మేము అపవిత్రం అయిపోతామేమో అనే ఒక నిబంధన కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఒక స్టాండర్డ్, అంటే ఒక దేవునికి లోబడిన మనుషులు అని అంటారు వీళ్ళు. రాజు భుజించే భోజనం తెచ్చినా కూడా మేము అపవిత్రం అవుతాం, మేము తినము. అయితే వాటికి బదులుగా మాకు షాపు ధాన్యాలు, నీళ్ళు ఇస్తే చాలు, మేము తిని బ్రతుకుతామంటే అందరికంటే ఎక్కువగా వీళ్ళు మెరిచిపోయినారంట. అందరికంటే ఎక్కువ వీళ్ళ ఆరోగ్యము, వీళ్ళు మంచిగా స్టాండర్డ్ గా నిలబడ్డారంట. అయితే ఇక్కడ మరి ఆ సమయంలో ఈ ముగ్గురు మనుషులు కనుక ఒకవేళ రాజుకు లోబడినట్టయితే ఈ కార్యం జరిగేదా అంటే అక్కడ జరిగేది కాదు. చూడండి, దేహములను అన్ని చూసినారు కానీ అగ్ని వాసన ఎన్నో వారి దేహములకు తగలకుండా చూచిరి. నెబుకద్నెజరు, షద్రాక్ మెషకు అబేద్నెగోలను చూడండి, వీరి దేవుడు పూజారుడు. హల్లెలూయా. వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను ఇప్పుడు నిన్ను రక్షించాడు ఆ దేవుడు. ఆయన ఎవరంట? ఆయన వీరి దేవుడు. ఏంటంట? వీరి దేవుడు పూజారుడు. హల్లెలూయా. మరి నీ దేవుడు పూజారుడు కాదా? నువ్వు స్తుతించడానికి అర్హుడు కాదా? నువ్వు పూజించడానికి దేవుడు కాదా? మరి నువ్వు దేవుడు కాదని చెప్పేసి మనుషులకు సమయం ఎందుకు ఇస్తున్నావు? లోక మనుషులకు సమయం ఎందుకు ఇస్తున్నావు? నీకు నియమించిన ఆ దినము దేవునితో గడపాలి. నువ్వు పూజించడానికి అర్హుడు అయినా. హల్లెలూయా. అన్యులు ఒకవేళ అన్యులుగా ఉన్నవారు మనం ఇదివరకు అన్యులు ఒకవేళ హోమం పెట్టుకుంటారు సమయం 10 గంటలకు, ఆ నుంచి 12:30 వరకు 12 గంటల వరకు ఉంటుంది గుడిలో సమయం ఉంటుంది. హోమం పెట్టుకుంటారు. ఆ టైంలో మంత్రి పిలుస్తాడో, లేకపోతే ఎమ్మెల్యే పిలుస్తాడో, లేకపోతే ఇంకోరో పిలుస్తారో, లేకపోతే ఇంకోరో బంధువులు పిలుస్తారో ఎవరో అనుకోండి. నువ్వు హోమం ఇచ్చిపెట్టి వెళ్ళగలుగుతారా? అన్యులు వెళ్ళగలుగుతారా? లేదు సార్, ఈరోజు మాకు హోమం ఉన్నది మా ఇంట్లో, ఇది అయిపోయిన తర్వాత నేను వచ్చి కలుస్తా అని చెప్తాం, ఇది అయిపోయినాక వస్తామండి అని చెప్తాం. అంతేనా కాదా? ఇది నేను చెప్తున్నాను, మీరు దీన్ని పాటించవలసినదే దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. నీవు విశ్రాంతి దినమున నువ్వు ఆచరింపకపోతే నీవు ఇప్పుడైతే ఇట్లా ఉన్నది కృపకాలంలో ఉన్నావు కనుక మనకేం కాదు అనుకుంటాం. కానీ పాత నిబంధనలో విశ్రాంతి దినమున నువ్వు వెళ్ళకుంటే ఏం చేసేవారు? రాళ్లతోని కొట్టి చంపాలి. ఆ పాపం మనుషుల నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడిని చూసి ఇంకొకరు ఉంటారేమని చెప్పేసి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళట. విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళకపోతే రాళ్లతో కొట్టి చంపేవారు. అయితే నేనేమంటున్నా, మరి వీరి దేవుడు పూజారుడు. హల్లెలూయా. వీరు సేవించున్న దేవుడు ఎవరంట? పూజారుడు. మన దేవుడు పూజారుడు. నీ స్తుతులకు పాత్రుడైనా, నువ్వు స్తుతించే స్తుతుల పైన ఆయన ఆశీనుడు కావాలి. నువ్వు సాగిలపడాలి. నీవు సాగిలపడుతున్నప్పుడు ఆయన నీ మొర ఆలకించి ప్రత్యుత్తరాలు నీ యొక్క బలి అర్పణలు ఆయన సేద తీసుకోవాలి ఆయన. కాబట్టి నువ్వు ఆ సమయాన్ని పొడగొట్టుకోదు. ఏమంటారు అనగా నెబుకద్నెజరు అట్లా చెబుతూ
ఏం చేసినాడంట, ఆయన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను ఏం చేసినాడంట, రక్షించాను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం విడుదల చేస్తున్నా అంటున్నాడు రాజు. హల్లెలూయా. ఫస్ట్ ఏం శాసనం విడుదల చేసిండు? ఆ ప్రతిమకు సాగిల పడకపోతే మండుచున్న అగ్నిగుండంలో వేయబడాలని ఒక శాసనం విడుదల చేసిండు. ఇప్పుడు అదే రాజు మళ్ళీ ఒక శాసనం విడుదల చేస్తున్నాడు. ఏమని? వారు సేవిస్తున్న దేవునికి లోబడి వారు ఆ దేవుని మొక్కాలని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంట, రాజు ఆజ్ఞనే విసర్జించి వారి దేహములను అప్పచెప్పినారని చెప్పేసి ఏ దేవుని సేవింపక ఉండుమనియు తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఎలాగనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ రాజే శాసనం విడుదల చేసిన రాజు ఆ రాజు యొక్క శాసనం వల్ల విడుదల చేస్తున్నాడు. ఈ విధంగా ఏ విధంగా? ఎంత గొప్ప కార్యం అది. ఈ విధంగా అగ్నిగుండంలో పడివేసిన అగ్ని వాసన తల వెంట్రుకైన కాలకుండా అగ్ని వాసన కూడా అంటకుండా కాపాడిన దేవుడు ఈ విధంగా కాపాడే సమర్థుడని నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఎట్లనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని ఏనండి, ఏ జనములో గాని ఏ రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రకు మేషాకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. హల్లెలూయా. ఏ భాష మాట్లాడేవారు అయినా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ మనుషులైనా సరే, ఏ గ్రామంలో అయినా సరే, ఎవరైనా మరి దూషిస్తే ఏమైతారంట? బిడ్డ తుత్తి నీళ్ళగా అయిపోతారు. ఏమనుకుంటున్నారు? అని శాసనం విడుదల చేస్తుంది. హల్లెలూయా. తుత్తి నీళ్ళగా అయిపోతారు అని శాసనం విడుదల చేస్తున్నాడు. నేనే ఒకప్పుడు వారిని దూషించిన, నేనే ఒకప్పుడు వారిని అగ్నిగుండం వేసిన, మళ్ళీ నేనే ఒక శాసనం విడుదల చేస్తున్నా. ఎవరైనా వారిని దూషించినారు అనుకో, వారిని కాదు, వారి దేవుని దూషించినా కూడా ఏం చేయబడతారు? తుత్తినీలుగా చేయబడతారు. వారి ఇల్లు ఎల్లప్పుడు పెంట కుప్పగా ఉండు అనెను. హల్లెలూయా. మరి అంతటా నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో ఎక్కడ హెచ్చించినాడు? వారి ముగ్గురిని బబులోను సంస్థానంలో హెచ్చించినాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఆ 3 గంటలే హెచ్చించబడాలని ఆశ ఉందనంటే నువ్వు హెచ్చించబడవు. వారి దేహములతో శుద్ధ ఆ మంటలకు ఆ అగ్నికి అర్పించుకున్నారే కానీ దేవుని సేవించడంలో ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళు ఏమని చెప్పినారు చెప్పండి? షద్రకు మేషాకు అబేద్నెగోలు రక్షించుటకు మా దేవుడు, ఒకవేళ రక్షించకపోయినను నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నేను మరి ఈ నిబంధన నువ్వు చేసుకోగలుగుతావా? చెప్పాలి. హల్లెలూయా. ఈ నిబంధన నువ్వు చేసుకోగలిగితే నిన్ను వారిని బబులోను దేశంలో ఆ సంస్థానంలో ఎలాగైతే హెచ్చించినాడో నిన్ను కూడా నీ దేశంలో, నీ ఊరిలో, నీ బంధువుల్లో, నీ సంఘంలో, సమాజంలో అందరికంటే ఎక్కువ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 10 నుంచి 2 వరకు ఆదివారం నాడు నీ బంధువులకు తెలవాలి, నీ స్నేహితులకు తెలవాలి, నీ సార్లకు తెలవాలి, నీ సమస్య అందరి మిత్రులకు తెలవాలి. వీళ్ళు ఎక్కడుంటారు? 10 నుంచి 2 గంటల వరకు. ఎందుకంటే 2 గంటలకు ముగిస్తాం. ఆ తర్వాత 2 గంటల వరకు భోజనాలు ఉంటే ఇంకేమైనా మాట్లాడుకున్నది ఉంటే 2 తర్వాత నువ్వు ఏ ఫోన్ అయినా మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. ఈ నిబంధన నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో దేవుడు నిన్ను అన్ని విషయంలో నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హల్లెలూయా అన్ని విషయంలో హెచ్చిస్తాడు. ఎందుకు మనం నిర్లక్ష్యం? దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పడగొట్టుకోవాలి? ఎంత తెలుసు.
మనకంతా తెలుసు, మందిరానికి పోవాలని తెలుసు, వాక్యము వినాలని తెలుసు, చెప్పాలని తెలుసు, పాడాలని తెలుసు, దేవుడు స్తుతించాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మన నిర్లక్ష్యం వల్లనే మనం ఇవన్నీ కొని తెచ్చుకుంటున్నాం. ఒకవేళ మరి కాదని చెప్తే మరి ఆ దేశంలో ఈ దేవుడు హెచ్చించబడేవాడా? చెప్పాలి. ఒకవేళ ముగ్గురు ఆ రాజుకే లోబడితే మరి ఆ శాస్త్రం విడుదలయ్యేదా? ఆ ముగ్గురిని బట్టి ఆ దేశంలో ఎవరికి ఘనత వచ్చింది? ఎవరికి మహిమ వచ్చింది? ఎవరికి మహిమ వచ్చింది చెప్పాలి? దేవునికే మహిమ వచ్చింది. మరి నిన్ను బట్టి నీ దేవునికి ఏం రావాలి? ఇప్పుడు మహిమ రావాలి. హల్లెలూయా. ఆడేం పోతలేరా చర్చికి పోడు, ఏదో నామకార్థంగా నమ్ముకున్నాడు. ఆమెం పోతలేరా, ఏదో చర్చికి పోయినప్పుడు బైబిల్ పట్టుకుని పోతే బయటకు వెళ్ళినాక అన్ని మాట్లాడు. అట్లా కాదు మన జీవితం, అట్లా కాదు మన జీవితం. మార్చుకుందాం. మార్చుకోవడానికి ఇంకేమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? చెప్పాలి. డబ్బులు ఖర్చు అయితే ఏంటంటే మరి ప్రకటన చేద్దాం. డబ్బులు ఖర్చు అయ్యేది ఏం లేదు. మనం ఆ ఒక్క మార్గంలో వెళ్ళడానికి ఈరోజు చాలా మంది దేవుని వాక్యంలో చెప్తున్నారు. దేవుడు దూషించబడుతున్నప్పుడు దూషించొద్దు, మనిషిని బట్టి దేవుడిని దూషించొద్దు. దేవుడు దేవుడే, దేవుడు గొప్పవాడు, దేవుడే నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గము. ఆయన జీవించి ఆయన బ్రతికి చూపెట్టినాడు. కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళడానికి మనం ఏం చేసుకోవాలి? మనకు మనము నిబంధన చేసుకోవాలి దేవునితో, తీర్మానం చేసుకోవాలి దేవునితో. హల్లెలూయా. లేదయ్యా మరి నేను చర్చికి పోతున్నా, ఇంకో ఆమె కూడా చర్చికి వస్తుంది, మరి ఆమె బతికితేనే తప్ప నేను మందిరానికి వస్తాంటావా? చెప్పు. ఆమె స్వస్థపరచబడితే నేను మందిరానికి వస్తాంటావా? ఆ అతను బాగుపడితే నేను మందిరం. నువ్వు రుజువులు, నీకు దేవుడి యొక్క కార్యాలు చూచే రావాలనంటే నువ్వు ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎండిన ఎముకలు జీవం పోసి సమాధుల నుంచి తీసుకొచ్చి ఒక మహా సైన్యంగా నిలబెట్టి ప్రజల్లో నిలబెడితేనే నేను దేవుడని వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పేసి యేసుతో అంటున్నాడు దేవుడు. మరి నువ్వు అట్లగిట్ట దేవుడితో నువ్వు ఏమన్నా అన్నట్టయితే ఈరోజు దాని తీర్మానాన్ని వెనుకకి తీసుకో. ఒకవేళ దేవా నన్ను ఇలాగైతే దీవిస్తేనే నేను చర్చికి వస్తా, నన్ను దీవిస్తేనే హెచ్చిస్తేనే స్వస్థపరిస్తేనే నేను మొక్కుదా. నువ్వు దేవుడవా అయితే నన్ను స్వస్థపరచు, నువ్వు దేవుడవా నా అప్పులు తీసు, నువ్వు దేవుడవా నాకు ఇల్లు, నువ్వు దేవుడవా నాకు కారు ఇవ్వు, నువ్వు దేవుడవా నాకు బంగారం ఇవ్వు. ఇవన్నీ అడిగినవేమో, ఒకవేళ తెలుసో తెలియక అడిగినవేమో, అవన్నీ తీర్మానాలను వెనుక తీసుకో, అన్ని తీసుకో. నేను ముందు నీకు లోబడుతున్న ప్రభు అని చెప్పేసి సరెండర్ అయిపో. నేను బబులోను దేశంలో వారి ముగ్గురు ఎలాగైతే హెచ్చించినాడు దేవుడు, నీ యొక్క బంధుమిత్రుల మధ్యలో, సంఘంలో, సమాజంలో, ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చిస్తాడు దేవుడు నిన్ను. ఎక్కడ నిన్ను దేవుడు సిగ్గుపరిచాడు దేవుడు. ఎక్కడ నిన్ను ఏమంటారు తలగానే ఉంచుతాడు కానీ దేవుడు తోకగా ఉంచాడు. అప్పు ఇచ్చేవాడుగా ఉంచుతాడు, అప్పు చేసేవాడుగా ఉండవు. నీ దగ్గరికి ఎటువంటి శాపం, ఎటువంటి పాపం నీ దగ్గర దరి చేరదు. మరి ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. మరి ఇంకా ఏం చేస్తామనంటే ఇప్పుడు మత్తయి సువార్త, ఆ తర్వాత దానియేలులోనే ఉంటుంది. దానియేలుని తీసుకెళ్ళి ఏడేస్తారని సింహాల బోన్లు వేస్తారు. అక్కడ కూడా సేమ్ ఇదే శాసనాలు విడుదలైతాయి. అక్కడ కూడా దానియేలు ఏం చేస్తాడు? సింహాల బోన్లకైనా వెళ్తాడు కానీ మరి ఆ రాజుకు సాష్టాంగము చేయడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏం చేస్తారంటే ఆయన ఇప్పుడు మనం అంతా ఈ భారం అంతా మోసుకుంటున్నాం, ఈ భారం అంతా మోస్తున్నాం. ఈ భారం మోసుకొని ఏం చేస్తున్నాం అంటే ప్రయాసపడుతూ భారం మోస్తున్నాం. దేవుడే అంటున్నాడు కదా, నువ్వు మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ విశ్రాంతి అని అంటే మొత్తానికి డైరెక్ట్ ఏది లేకుండా మంచిగా తిని పడుకోవడం అనేది విశ్రాంతి కాదు. దేవుడు ఏమంటున్నాడు అని అంటే మరి ప్రయాసపడుతూ భారం మోస్తున్నావు అంటే కొన్ని దేవుడు చేయవలసిన పనులు కూడా మనమే చేయాలని చెప్పేసి పరిగెత్తుతాం మనం. అది కాదు, మన దేవుడు మన భారాన్ని ఆయన సులువుగా చేస్తాడంట. మోసిచున్న ఆ సమస్త జనులారా నా ఎదుగు రండి, మీకు నేను అవన్నీ కూడా విడిపించి నేను మీకు భారాన్ని తొలగిస్తానంటున్నాడు.
చదువు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏం ఎత్తుకోవాలి ఇప్పుడు? ఆయన కాడి అంట. హల్లెలూయా. మీ మీద నా కాడి ఎత్తుకొని, నా మాటలు ఎత్తుకొని, నా వాక్యమును ఎత్తి పట్టుకొని, నా యొక్క బలమును, నా ఆత్మను పొందుకొని ఏమంటున్నాడంటే, నా ఆత్మ నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. పొద్దునే లేవగానే ఏం చేయాలి? ఆయన కాడి ఎత్తుకోవాలి. హల్లెలూయా. నా నెత్తి మీద ఈరోజు నీ అభిషేకం, నా మీద నీ అభిషేకం అనే కాడి నా మీద ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను, నీ అభిషేకం నా పైన ఉండాలి. నా ప్రాణము సేద తీర్చుకోవాలి. హల్లెలూయా. విశ్రాంతిగా ఉండాలి. ఏ పని అయినా ఆయన అభిషేకం మన పైన ఉంటే, ఆయనతో నువ్వు తీర్మానం చేసుకుంటే నీ ప్రాణం ఎలా ఉంటుందనంట చెప్పాలి. నీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. ఎలా అయినా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. అయితే మన పరిస్థితులన్నీ ఎత్తుకొని బయలుదేరుతాం. మనం ఇంట్లో నుంచి వెళ్ళి మన పరిస్థితులందరూ కూడా ఆ బరువు ఎత్తుకొని బయటకు వెళ్తాం. పొద్దుదాకా మనం ఆ భారం ఎత్తుకొని మనం బయలుదేరుతాం. చూడు, ఒకసారి దేవునితో మనం నిబంధన చేసుకుందాం. ప్రభువా, నేను వెళ్తున్నది ఏ పని అయినా సరే, ఆ పని నువ్వు చేయవలసింది, నేను కాదు చేసేది, నువ్వు చేయవలసిందని చెప్పేసి ఆయన కాడి ఎత్తుకొని, అంటే ఆయన ఆత్మను పొందుకొని, ఆయన అభిషేకాన్ని పొందుకొని మనం బయలుదేరితే ఆ దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఆ కాడి బరువైనది కాదంట. హల్లెలూయా. ఆ కాడి బరువైనది కాదు, అది ఎట్లుంటదంట? సులువుగాను నా భారము తేలికగాను ఉంటదంట. హల్లెలూయా. కానీ దేవుని కాడి కాకుండా మన కాడి మనం ఎత్తుకొని పోయినాం అనుకో, అది ఏమైతుంది? బరువుగాను ఉంటది, భారంగా ఉంటది. బరువు ఉంటది, భారంగా ఉంటది. దేవుని కాడి ఎత్తుకొని పోతే అది నీకు సులువుగాను భారం లేకుండా ఉంటది, తేలికగా ఉంటది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ మనం దేవునితో నిబంధన చేసుకొని ముందుకు వెళ్తే, ఈరోజు మొదటిగా మాట్లాడిన దేవుడు మాట ఏంటిది? నువ్వు దుఃఖంగా ఉన్నావా? ఈరోజు కన్నీరు విడుస్తున్నావా? విమోచించబడలేదా? బంధింపబడి ఉన్నావా? అనేక రకాల బంధకాలతో ఉన్నావా? అప్పు బంధకం, అనారోగ్య బంధకం, ఏ రకమైన బంధకాలతో ఉన్నావా? ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావా? దేవుడు నీకు ఉల్లాస వస్త్రములు దేవుడు ధరింపు చేస్తాడు. నీ దుఃఖానికి దేవుడు బూడిదకు ప్రతిగా పూదనను దేవుడు ఇస్తాడు. అన్ని నువ్వు పూర్వస్థితిలో కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగి మరలా కట్టడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నూతనమైన జీవితం కట్టుకోవడానికి, నడవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిలో దేవుడు నిన్ను నడిపించి బలపరుస్తాడు. ఓ స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డని మరవదు, కానీ ఒకవేళ మర్చినా కూడా నేను నిన్ను మరవను, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను. ఇవన్నీ కూడా మరి ఎండిన ఎముకలు, అంటే ద్వారాలన్నీ ముయ్యబడ్డాయి, ఎండిపోయినాయి. చేతి పనులు కావచ్చు, నీ వ్యవసాయ పనులు, వ్యాపారాలు, ఏమైనా రకరకాల ఏ పరిస్థితి అయినా, ఆత్మీయ జీవితం కావచ్చు, అనారోగ్యం, ఏదైనా అక్కడ ఏది పెట్టుకున్నా కూడా అవన్నీ కూడా తిరిగి జీవింపజేయడానికి దేవుడు ఎండిన ఎముకలనే జీవింపజేసిన మరి సజీవంగా ఉన్న మన పరిస్థితులు దేవుడు మార్చగలుగుతాడు. హల్లెలూయా. మార్చగలుగుతాడు. ఎన్ని కూడా దేవుడు తీస్తాడు. శద్రాక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడేసినప్పుడు నువ్వు మనుషులకు, బంధువులకు దేవుడు కాదని నీవు అక్కడ నీవు ఆ మనిషి తొందరపాటు విషయంలో ఇవన్నీ మానుకో. ఇంకేం చెప్పను కానీ డైరెక్ట్ గా సూటిగానే చెప్తున్నా ఒక మాట. ఇందాక చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆదివారం నాడు ఎవ్వరిది ఏ పనైనా ఉండదు. ఓన్లీ ఇంపార్టెంట్ అయితే నేను చెప్తున్నా, అది కూడా కృప వలన మనం దాన్ని క్షమించబడతాం. దేవుని కృప వలన క్షమించబడు. ఇంపార్టెంట్ అయితే వెళ్ళు. అది దాంతో మళ్ళీ వెళ్ళినా కూడా జరుగుతుంది అన్న దాని విషయం నీ మనసుకు అనిపించింది అనుకో, నువ్వు మందిరానికి వచ్చేసి. చాలా ఇంపార్టెంట్ అయితే నువ్వు వెళ్ళొచ్చు, దేవుడు దాన్ని ఏమన్నాడు. కానీ నువ్వు అది తర్వాత చేయగలిగినదైనా కూడా నువ్వు కాదని వెళ్ళినావు అనుకో, అది నీకు దేవునికి మధ్యలో సాక్ష్యం. అది కాబట్టి నువ్వు అక్కడ నువ్వు ఏమాత్రం కూడా
కాంప్రమైజ్ కావద్దు. తెలవాలి, మన బంధువులు కూడా తెలవాలి ఆదివారం నాడు వాళ్ళు దేనికి రారు. ఒకవేళ ఉన్నదానికి ఆదివారం ఖచ్చితంగా ఆదివారం పెట్టుకుంటారు, పెళ్ళిళ్ళైనా పండగలైనా ఇంకేవైనా. తర్వాత నువ్వు మందిరం ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళు మర్యాదపూర్వకంగా కలువు, కలిసి నువ్వేది పెట్టాలంటో పెట్టు, కలిసి నువ్వు అన్నీ చేసుకొని రా. ఖచ్చితంగా నువ్వు ఆ ఒక నిబంధన చేసుకొని దేవునితో నువ్వు అలా సాగిపో. లేదా కాంప్రమైజ్ కాలేదనుకో దేవుడు నిన్ను కూడా పక్క వేడేస్తాడు కదా. హల్లెలూయా. వద్దు, అవన్నీ కాదనకుండా దేవుని ఎలాగైతే మరి కాంప్రమైజ్ కాకుండా శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ దేహాలని అప్పచెప్పుకున్నారు, వారి శరీరాలను అప్పచెప్పుకున్నారు. తర్వాత శాసనము విడుదలైంది. ఎలాగా? వారి దేవుడు పూజించడానికి ఆయన పూజ అర్హుడు ఆయన. కాబట్టి మన దేవుడు పూజించడానికి అర్హుడు కనుక ఆ సమయంలో దేవుని మనము ప్రార్థించి మనము దేవుని మహిమపరచాలి. ఇంకా అనేకులని దేవునిలోకి నడిపించడానికి నీవే మాదిరి, నీ దేశంలో నీ ఆ తర్వాత నువ్వు ఆశపడ్డది, నువ్వు ఎక్కడికి హెచ్చించబడాలన్నా ఆ బబులోను దేశంలో వారి ముగ్గురు ఎలాగైతే హెచ్చించినాడు దేవుడు, మిమ్ములను కూడా మనల్ని కూడా దేవుడు అలాగనే హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక.